నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం రాముడిపై ఆనా 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుంది. సీఎం రేవంత్ ధీమా. ఉజ్జాయిని మహంకాళి లష్కర్ బోనాలకు పటిష్ట బందోబస్తు. డీసీపీ రక్షితామూర్తి కీలక ఆదేశాలు. హామీలు అమలు చేయండి, విమర్శలు కాదు. సీఎం రేవంత్ కి గండ్ర వెంకటరమణారెడ్డి హితవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని పేర్కొంటూనే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కే మరోసారి అవకాశం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని పేర్కొన్న సీఎం వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 117 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఈ రోజు చెప్పిన మాటలు భవిష్యత్తులో నిజమవుతాయని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా ప్రజలే తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు. రాబోయే రాజకీయ పోరాటాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన ఆయన ఆ పోరులో విజయం కాంగ్రెస్దేనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ పై కూడా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా భావిస్తున్నట్లుగా 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం 2029 జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అప్పటికి రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి ఈ తారీఖు. సికింద్రాబాద్ లష్కర్లో జరిగే ఉజ్జాయిని మహంకాళి జాతర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆగస్టు 2, 3 తేదీలలో జరిగే ఉజ్జాయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రంగం కార్యక్రమం సజావుగా సాగేందుకు ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లతో పాటు మొత్తం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు, మహిళలకు, వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కావలసిన మౌలిక వసతుల కల్పన చేయనున్నట్లు వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తామని అన్నారు. జాతర సమయానికి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తవుతాయని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన కర్బాల మైదానానికి వెళ్తుంది. ఆ కర్బాల మైదానం కూడా ఈసారి నా జోన్లోనే ఉంది. సో బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఓన్లీ మనకి కొన్ని శివశక్తులు, అవి పలార బండిలు మార్కెట్ ఏరియా నుంచి రావచ్చు. బట్ సిన్స్ మనకి లోకల్ కోఆర్డినేషన్ ఆల్రెడీ మల్కాజ్గిరి కమిషనరేట్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఉంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ దేర్. అది కూడా వీ విల్ కోఆర్డినేట్ వెరీ ఎఫెక్టివ్. మేము అనుకుంటున్నాము వాళ్ళతోటి కూడా మీటింగ్ పెట్టుకుంటాము. ఇది ప్రిలిమినరీ ఒక ఫస్ట్ మీటింగ్. వాళ్ళందరితోటి కూడా సెకండరీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయింది లాస్ట్ టైము, వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ టైం అండ్ వీల్ ఎన్షోర్ అ గ్రీన్ కారిడార్ ఫర్ దెమ్ సో దట్ వాళ్ళకి ఏమీ డిస్టర్బెన్స్ జరగకూడదు. సో వాళ్ళ దగ్గర కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ చేసి దెన్ విల్ కన్క్లూడ్ దట్. అది మేము కోఆర్డినేట్ చేస్తాం. బికాజ్ వీఐపీ పాసెస్ మన డిపార్ట్మెంట్ ఇవ్వరు. సో వీల్ కోఆర్డినేట్ విత్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ మీరు చెప్పలాగానే మేబీ టైం పెడితే సో దట్ ప్రజలకి ఇబ్బంది కాకూడదు లాగా చూస్తామండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పని చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరని ప్రశ్నించిన ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ఏ కార్యక్రమంలోనైనా అధికార పక్షం రాజకీయాలు మాట్లాడడం సహజమని చెబుతూ అదే సమయంలో ప్రతిపక్షం స్పందిస్తే రాజకీయాలు చేయొద్దని చెప్పడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం విమర్శలకు స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే ఎవరూ అడ్డుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పని చేయకుండా తరచూ ఢిల్లీ పర్యటనలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. రైతు వేదిక కానీ ఎక్కడ కానీ ఏ సందర్భమైనా కానీ నువ్వు కేసీఆర్ని తిట్టకుండా నీ ప్రసంగం మొదలైందా? ఒక పదవి నువ్వు ఈరోజు ప్రజలు ఇచ్చిళ్ళు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఈరోజు ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్ గారు ఉన్నారు. కానీ నువ్వేమో రాజకీయాలు మాట్లాడవచ్చు, నిత్యం రాజకీయాలు మాట్లాడవచ్చు, కానీ ప్రతిపక్ష పాత్ర మాత్రం 6 నెలలే రాజకీయాలు మాట్లాడాలి అని చెప్పడం మరి అది దేనికి సంకేతమో నాకు అర్థం కావడం లేదు. మరి ముఖ్యమంత్రి గారు అంటున్నారు మమ్మల్ని పని చేయనియండి అని. మిమ్మల్ని పని చేయొద్దని ఎవరు అంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని పని చేస్తారని, ప్రజల యొక్క ఆస్పిరేషన్ పూర్తి చేస్తారని, ఎన్నికల వాగ్దానాలు అమలు చేస్తారని, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దారని కదా మీకు అవకాశం ఇచ్చింది. మరి ఏం చేస్తున్నారు? ఇంతకాలం మీరు పని చేయకుండా మీకు ఎవరు అడ్డుపడ్డారు? మీరు ఈరోజు 2000 పెన్షన్ 4000 ఇస్తారంటే అడ్డుపడ్డది ఎవరు? రైతు బంధు 15,000 ఇస్తామంటే అడ్డుపడ్డది ఎవరు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారంటే అడ్డుపడ్డది ఎవరు? మరి మహిళలకు 2500 ఇస్తామంటే అడ్డుపడ్డది ఎవరు? ఈరోజు ఎవరు అడ్డుపడ్డారు? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల హామీలు అమలు చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు? ఇదంతా కూడా డొంక దింకుడు మాటలు. బంజాయి మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కొరకు తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి వ్యవసాయ రంగానికి నీళ్లు, తాగునీటి సంఘానికి నీళ్లు, ఇదే రాజకీయంగా ఇలానే వివరిస్తే మాత్రం తప్పకుండా మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తా ఉన్న ఒక రైతుగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలుగురులో తమ వివిధ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనను కొనసాగిస్తున్న సింగరేణి అధికారులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆందోళన శిబిరాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కల్వకుంట్ల కవిత సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదని, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి చర్చల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన చేస్తున్న అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే మరింత బలంగా పోరాడుతామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్నారు. ప్రత్యేకించి ఆఫీసర్లకు రావాల్సినటువంటి పిఆర్పి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం తక్షణమే వారికి చెల్లించాలి. అంతేకాకుండా కంటిన్యూస్గా వారికి జరగాల్సినటువంటి పే రివిజన్ కూడా జరుగుతూ ఉండాలి. ప్రతి సందర్భంలో ధర్నాలు, దీక్షలు చేసి అడగడము, గుర్తు చేయడం అనేటటువంటిది కాకుండా ఒక పాలసీ తీసుకొని, ఒక విధానం తీసుకొని రెగ్యులర్గా జరగాల్సినటువంటి పనుల్లో ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సంస్థ మేనేజ్మెంటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఉంటే ఈ సంస్థ బతికి బట్టగడుతుంది. లేకపోతే ప్రతి దాంట్లో రాజకీయ జోక్యం చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థం కావు, వాటిని ఎక్స్పర్ట్స్కి వదిలేయాలి. అటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి సింగరేణి సంస్థలో ఈ ఆఫీసర్స్ వల్లనే ఈ సంస్థ కింద పేరు వచ్చింది. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికుల వల్లనే ఈ సంస్థ కింద ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆఫీసర్స్ పక్షాన మేనేజ్మెంట్ త్వరితగతిన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సిగ్గుచేటు ఏంటంటే ఇది 12వ రోజు దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న ఒక యువ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ తెలంగాణ సాధన సందర్భంలో ఉద్యమం చేసినాము, ఆ తర్వాత ఇక్కడ సింగరేణిలో ఉద్యోగం వస్తే చాలా సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు మా తల్లిదండ్రులు సింగరేణిలో ఉద్యోగం వచ్చినాక కూడా మళ్ళీ రోడ్ల మీద కూర్చుంటున్నావేంద్రా నువ్వు పెద్ద ఆఫీసర్ అని బాధపడుతున్నారని ఆ బాబు చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. సింగరేణి సంస్థ పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ బ్లాక్ 207 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో సింగరేణిలో అతిపెద్ద బొగ్గు బ్లాక్ గా ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే తాజాగా ఎలాంటి వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచెర్ల 2 బొగ్గు గనుల బ్లాక్ లో 434 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, వీటిలో సుమారు 340
140 మిలియన్ టన్నుల వరకు బొగ్గును వెలికితీసే అవకాశం ఉందని వెల్లడించారు. అవసరమైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత ఈ బ్లాక్లో తవ్వకాలు మరింత సులభంగా నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఒడిషా ప్రభుత్వంతో నైని బొగ్గు బ్లాక్ అంశంపై జరిపిన చర్చల ఫలితంగా మరో 455 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వినియోగించుకునే అవకాశాలు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 2 బొగ్గు బ్లాక్ల ద్వారా సింగరేణి సంస్థకు మొత్తం 795 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు నిల్వలు లభించినట్లవుతుందని, ఇది సంస్థ భవిష్యత్ అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తి పెరుగుదలకు, ఉద్యోగ అవకాశాల విస్తరణకు ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు సత్తుపల్లిలోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది పెద్ద బ్లాక్. దాంట్లో 227 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. అక్కడ అది బిగ్గెస్ట్ బ్లాక్ ఇన్ సింగరేణిలో ఇప్పుడు ప్రస్తుతం సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్. ఇప్పుడు వచ్చినటువంటి బ్లాకు 434 టన్నుల బొగ్గు ఉంది. కనీసము అందులో కొంత అక్కడక్కడ పోయినా కూడా 340 మిలియన్ టన్నులు 340 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశం దీంట్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీని ద్వారా రైల్వే నెట్వర్క్ పెంచుకోవాల్సి వస్తుంది. మనకు నూతన రహదారులు ఏర్పాటు చేసుకుంటాం, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటాం. నేను ఈ రెండింటి విషయం కూడా తాడిచర్ల టు 340 మెట్రిక్ టన్నులు ఈజీగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు తోవుకోవడానికి అవకాశం ఉంటుంది. 340 మిలియన్ టన్స్. అదేవిధంగా ఒరిస్సాలో ఏదైతే మేము సాయం చేయడం జరిగిందో, ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి మన సింగరేణికి నైని కోల్ బ్లాకు అది 455 మిలియన్ టన్నులు. అది కూడా టోటల్గా ఈరోజు కొత్తగా ఈరోజు సింగరేణికి చేరినటువంటి ఈ 2 బ్లాకుల ద్వారా 795 మిలియన్ టన్నుల బొగ్గు, 795 మిలియన్ టన్నుల బొగ్గు మైనింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 2 బ్లాకులు మన సింగరేణి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఈరోజు వచ్చిందనే విషయాన్ని మనవి చేస్తున్నాను. విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హన్మకొండలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్లో భాగంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆదిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం, విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పీడీఎస్యుగా మేము తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ప్రభుత్వ బడుల్ని విద్యార్థులు లేరనే పేరుతోని, ఉపాధ్యాయులు లేరనే పేరుతోని ఈరోజు ప్రభుత్వ బడుల్ని పిలుస్తున్నామనే పేరుతోని అందరికీ విద్యను దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వ కుట్రను కూడా వెనక్కి తీసుకోవాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా నీరుగారుస్తుంది. కార్పొరేట్, ప్రైవేట్ అనుకూల నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వ విద్యా సంస్థను ఈరోజు పొందబెట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గత సంవత్సరం 20 పిల్లలున్నా కూడా పాఠశాలని మేము మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాము, పాఠశాలను బలపరుస్తాము, ప్రభుత్వ రంగాన్ని బలపరుస్తాము, విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తామని అనేక మాటలు చెప్పి ఈ రోజు 27,000 ఉన్న పాఠశాలని 4,000 కుదిస్తా అని చెప్తున్నాడు. ఇంత పిచ్చి నిర్ణయాల్ని ఎవరు కూడా తీసుకోరు. ఈయన ఎట్లయినా విద్యారంగాన్ని డబ్బులు సంపాదించుకునే ఆలోచనతో ఇలా నిర్ణయాలు చేస్తున్నాడు. తక్షణ రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకొని 27,000 పాఠశాలని యథాతథంగా కొనసాగించాలి. అలానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎంఈఓలు, డిఈఓలు, రెగ్యులర్ డిఈఓలు కాకుండా ఇన్ఛార్జ్ డిఈఓలు ఉన్నారు. ఇన్ఛార్జ్ డిఈఓలతో ఎలా పరిపాలన సాగుతుంది, వాళ్ళు ఇన్స్పెక్షన్ ఎలా చేస్తారు అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ప్రైవేట్ రంగాన్ని, కార్పొరేట్ పాఠశాలని పెంచిపోతున్నారు. ఫీజుల దోపిడీకి వాళ్ళు ఒక వైపు నుండి మద్దతు ఇస్తున్నారని భావిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పలు పరామర్శలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్య సేవలు అందడం లేదని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా ఆసుపత్రిలో మొత్తం 12 మంది సిబ్బంది మంజూరై ఉండగా వారిలో 6 మంది డిప్యుటేషన్ పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒక్క వైద్యుడి తోనే ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుండటంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిప్యుటేషన్ పై ఉన్న సిబ్బందిని వెంటనే తిరిగి విధుల్లోకి రప్పించాలని, ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రసవాల నిర్వహణతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించి 3 సార్లు అవార్డులు అందుకుందని గుర్తు చేసిన ఎమ్మెల్యే అలాంటి ఆసుపత్రి ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమన్నారు. గ్రామస్తుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని వెంటనే మెరుగుపరచాలని అధికారులను హెచ్చరించారు. వారం రోజుల్లో మరోసారి ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శిస్తానని, అప్పట్లోపు సిబ్బంది హాజరు, పరిశుభ్రత, రోగులకు అందించే వైద్య సేవల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలకిషన్ రావు, వీణవంక మండల మాజీ ఎంపీపీ రేణుక, తిరుపతి రెడ్డి, చల్లూరు సర్పంచ్ రామిడి సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బంగారు పెద్దమ్మ దేవాలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని గురువారం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ అర్చకులు విధు మౌలి శర్మ, మదన్ శర్మ, కృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి వేద మంత్రోచ్చరణల మధ్య ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అష్టోత్తర శతనామవాలి పారాయణం చేస్తూ భక్తి పారవశ్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః. కర్పూరౌరంగరణావతారం సంసారసారం భుజగేంద్రహార సదా వసంతమోదయార. హన్మకొండ బస్టాండ్ సమీపంలో ఉన్న ఉడిపి హోటల్లో ఆహార నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హోటల్లో భోజనం చేస్తున్న ఓ కస్టమర్ కి వడ్డించిన ఆహారంలో ఈగలు కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీనిపై కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా వారు హోటల్ కి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా హోటల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వంటశాల, తినుబండారాలు ఉంచిన ప్రాంతం, టీ తయారీ విభాగం వద్ద పెద్ద సంఖ్యలో ఈగలు సంచరిస్తున్నట్లు పరిశీలించినట్లు తెలిసింది. హోటల్లో పరిశుభ్రత ప్రమాణాలు సరిగ్గా పాటించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకు ఫిర్యాదు అందిన వెంటనే తనిఖీలు చేపట్టామని, ఆహార నమూనాలను సేకరించామని, హోటల్లో అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించామని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే సంబంధిత హోటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు వడ్డీ లలితారావు, హసీనా సంయుక్తంగా తెలిపారు. శుక్రవారం హన్మకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లలితారావు, హసీనా మాట్లాడుతూ అంబేద్కర్ భవన్లో ఈ నెల 12న కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల వారి కోసం ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని, ఈ ఫ్యాషన్ షోలో వివిధ కేటగిరీలలో పురుషులు, స్త్రీలు, గృహిణులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలో
షోలో పాల్గొనుటకు మోడల్స్ ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు 999 రూపాయలు నిర్ణయించడం జరిగిందని ట్రై సిటీలోని యువత, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, యూట్యూబర్లు, మోడల్ రంగంలో నిష్ణాతులు పాల్గొంటున్నారని ఈ అవకాశాన్ని మోడల్స్ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు వనజ, రోషిని, మహిత తదితరులు పాల్గొన్నారు. మెయిన్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ట్రై సిటీలో మేము ఫ్యాషన్ షోని నిర్వహిస్తున్నాం. దానికి మెయిన్ ఏంటంటే ఎవరినైతే మన డిజైనర్స్ని, మేకప్ ఆర్టిస్టులని అండ్ మోడల్స్ని వీళ్ళందరికీ కూడా ఒక స్టేజ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని నేను కండక్ట్ చేస్తున్నాం. ట్రై సిటీ ఫ్యాషన్ షోని మేము అంబేద్కరంలో ఈ సండే అంటే 12న జూలై 12న సండే రోజు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు షో కండక్ట్ చేస్తున్నామండి. దీనికి అందరూ ఆహ్వానితులే, ఎవరికి ఎంట్రీ ఫీజు అన్నది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మా షోకి రావచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు, మంచి డిజైనర్స్ వస్తున్నారు, యూట్యూబర్స్ వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. మంచి డైరెక్టర్స్ కూడా మనకి అన్ని ఫీల్డ్ నుంచి మేము ఇన్వైట్ చేశాము. ఎందుకంటే ఈ షోలో ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఒక స్టెప్ మనం పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మనం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మేము అందిస్తున్నాం. నా పేరు హసీనా. మన వరంగల్ ట్రై సిటీ ఫ్యాషన్ షో అనేది ఆర్గనైజ్ చేస్తున్నాను. నేను దీంట్లో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్లో ప్రెసిడెంట్ని. మన వరంగల్ జోన్ అండి నాది. సో ఓన్లీ వరంగల్ అనేది కాదు, ప్రతి ఒక్కరిని మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఎవరు ముందుకు వచ్చి మేము చేయాలి అనుకుంటున్నారో ఏ ఏరియా అనేది చూడట్లేదు, ప్రతి ఏరియా నుండి అందరికీ వెల్కమ్ అని చెప్తున్నాము. స్పెసిఫిక్గా మేము ఈ ఏరియా అనేది మాత్రం అనుకోవట్లేదండి. ఇప్పుడు మన కల్చరల్ అంటే మనం ఇక్కడ బ్రైడ్స్ అంటారు, బ్రైడ్స్ని అలా బ్రైడ్స్ చేయవచ్చు, వెస్టర్న్గా చేయవచ్చు, మీరు ఏ లుక్ అయినా ఇవ్వచ్చు. ఒకరికి ఇది స్పెసిఫిక్గా ఇదే లుక్ ఇవ్వాలి అనేసి మేము ఏమో అనట్లేదు, అందరినీ మేము ఇక్కడ చూపించాలి అని అనుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి వాకటి శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో మత్స్యకారులు ఆకస్మికంగా నిరసన వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణీకి సంబంధించిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సభా ప్రాంగణంలో నినాదాలు చేశారు. ప్రభుత్వం పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన బకాయి డబ్బులు విడుదల కాలేదని మత్స్యకారులు ఆరోపించారు. వెంటనే నిధులు విడుదల చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారుల నిరసనతో సభా ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిరసనకారులను అక్కడి నుంచి తొలగించారు. అనంతరం పలువురు మత్స్యకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దయచేసి సబ్జెక్ట్ ఇవ్వండి, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. ఖచ్చితంగా మీరు ఒక రిప్రజెంటేటివ్ కోరుతా ఉన్నా, వాళ్ళకు సహకరించండి. ఆ వ్యవస్థకు న్యాయం జరగదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి అందరూ కూర్చోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం రాముడిపై ఆన 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుంది, సీఎం రేవంత్ ధీమా. ఉజ్జాయిని మహంకాళి లష్కర్ బోనాలకు పటిష్ట బందోబస్తు, డీసీపీ రక్షితామూర్తి కీలక ఆదేశాలు. హామీలు అమలు చేయండి, విమర్శలు కాదు, సీఎం రేవంత్ కి గండ్ర వెంకటరమణారెడ్డి హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.